ప్రయత్నించాను. అది మీలాంటి వాళ్ళ వల్ల జరిగితే అది నా సమాధి అవుతుందే గాని సంగీతానికి దేవాలయం కాలేదు. సంగీత భారతి అంటే కర్రబలలు కట్టడాలు అని నేను ఏనాడు అనుకోలేదు. అలా అనుకుంటే ఆ పని నేను ఏనాడు చేసి ఉండేవాడిని. నేను ఎదురు చూసింది డబ్బు పుచ్చుకుని బోధించే అధ్యాపకుల్ని కాదు. మీరు ఆ నాదబ్రహ్మల పవిత్ర ఆశయాన్ని మనసా వాచా నమ్మి దైవదత్తమైన ఆ కళను పూజించే కళారాధకులవుతారనుకున్నాను. అదే నా పొరపాటు. సంగీతానికి తిలోదకాలిచ్చి సారా వ్యాపారమే సర్వస్వమని నమ్ముకున్న ఒకడు, లక్ష్మీదేవి లాంటి భార్య ఉండగా మరో ఆడదాని ఆశ్రయంలో బతుకుతున్న ఒకడు, మన సంస్కారాన్ని సాంప్రదాయాన్ని మర్చిపోయి ఎండమాముల వెంట పరిగెత్తే ఒకడు. మీ ముగ్గురికి ఆ డబ్బు ఒక్కటే ఆత్మబంధం. సంగీతం మీద నమ్మకం చచ్చిపోయి బతుకుతున్న మీకు మేము చచ్చిన వాళ్ళమే. మీ దారిని మీరు బతకండి, వెళ్ళండి. వయసు అయిపోయిన ఆయనకి ఎంత అభిమానం ఉంటే వయసులో ఉన్న మనకెంత అభిమానం ఉండాలి? పదరా. ఏమ్మా, నీ నిర్ణయం కూడా అదేనా? అంతకంటే మరో నిర్ణయం ఏముంది? ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? పద. ఎక్కడికి? ఎక్కడికేంటి? మన ఇంటికి. అది మన ఇల్లు, ఇది మీ ఇల్లు కాదు. మీకు పునర్జన్మిచ్చిన ఈ ఇల్లు మీది కాదని మీరు అనుకుంటే ఇక ఆ ఇల్లు నాది కాలేదు. అంతేనా? చలే ఏమిటండి మీరు? సరిలేదేం లేదు. ఇలా నెత్తి మీద నీళ్ళు చల్లుకుని అలా గుళ్ళోకి వెళ్ళొచ్చేద్దాం, పనికొస్తుంది. ఉండండి. చూడండి, భోజనానికి వెళ్ళి 2 మెతుకు నోట్లో వేసుకుని చేతులు కడుక్కోవడం కాదు. కడుపు నిండాలన్నా కడుపు పండాలన్నా కాస్త నిష్టగా ఉండాలండి. అవును బాబు, చెంబుతో పోసుకోండి. చంపుతా. హనుమాన్లా చంపిలావు. మీరు ఉండండి, కూర్చోండి. ముందు కూర్చోండి. మీరు ముందు పోసుకోండి. ఏమిటండి? ఏమండి, మళ్ళీ ఎక్కడికండి? మనీ పర్సు కార్లో పెట్టేమో చూసొస్తాను. బా, దేవుడి దగ్గర దండం పెట్టుకునేది 1 నిమిషం, అప్పుడు కూడా డబ్బు గురించారా? రండి. డబ్బు గురించేనా అంటే ఇలాంటి దూర ప్రాంతాలకు వచ్చినప్పుడే ఆ డబ్బుల గురించి జాగ్రత్తగా ఉండాలి. అది కాస్త ఎవడన్నా నైవేద్యం పెట్టేశాడంటే ప్రతి చోట 5 రూపాయలేనా? నైవేద్యం పెట్టేశాడంటే కట్టుబట్టలు, గాజులు, రిస్ట్ వాచ్లు తాకట్టు పెట్టాల్సిందే. ఆ తర్వాత మనకి బనియన్లు, అండర్వేర్లు, కళ్ళజోడ్లే గతి. తాకట్టు పెట్టుకుంటే పెట్టుకుంటాం, మన తర్వాత తినడానికి పిల్లా పాప. అసలు ఇక్కడే ఏ ఆశ్రమంలోనే చేరిపోతే హాయిగా ఉంటుంది. ఆ కోరికే ఉంటే ఈ హరిద్వారాలు, సింహద్వారాలు, చల్లువ స్నానాలు, దర్శనాలు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు? అటు కాదు ఇటు. ఈ పుణ్యక్షేత్రాలు ఎందుకంటే ఇంకా ఆశ తెరక 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని, ఆ ప్రకిహే 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని ఇంకొక సంవత్సరం చూద్దామని దుగ్ధ. ఇహ అప్పటికే లాభం లేకపోతే ఈ గంగలో మునిగి ఆ కాశీలో తేల్తాను. రండి. ఇప్పుడు డబ్బు డబ్బు.
कृष्णं नन्दनन्दनम् अखण्ड विभूति कृष्णं सुन्दरनाथमौक्तिकशोभित कृष्णं नन्दनन्दनम् अखण्ड विभूति कृष्णं कण्ठोपकण्ठशोभिकौस्तुभ कृष्णं कण्ठोपकण्ठशोभिकौस्तुभ कृष्णं कलिकल्मषतिमिर भास्कर कृष्णम् आलोकये सखि आलोकये श्रीबालकृष्णम् गोवत्स वृन्द पालक कृष्णं कृत गोपिका जाल खेलन कृष्णं गोवत्स वृन्द पालक कृष्णं कृत गोपिका जाल खेलन कृष्णं नन्द सुनन्दादि नन्द सुनन्दादि सुनन्दादि नन्द सुनन्दादि 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 नन्द सुनन्दादि वन्दित कृष्णं श्रीनारायण तीर्थ वरद कृष्णं श्रीनारायण तीर्थ वरद कृष्णं आलोकये श्रीबालकृष्णं सखी आनन्द सुन्दर ताण्डव कृष्णं ताण्डव कृष्णं ताण्डव कृष्णं ఎక్కడికండి అర్జెంట్ మీకు ఆ, आप बहुत अच्छा डांस किया। आपका नाम क्या है? శ్రీనివాస్ అండి అమ్మా తెలుగే చీ చీ చీ, చీ. అయితే మన ఆంధ్రుడివే. మన దేవుడు నాన్న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద్దపల్లూరు గ్రామం. ఈ మూడింటికి 300 ఇచ్చావు. చాలు పద. ఆ బాబుకి ఎన్ని వేలిస్తే మాత్రం ఏమిటండి, ఎంత బాగా డాన్స్ చేశాడు. ఆ బాబుని కన్నా తల్లిదండ్రులు ధన్యులు. పద పద. ఏమిటండి. బాబు శ్రీనివాసరావు, మేము తెలుగు వాళ్ళమేలే. ఉత్తర హిందూ దేశ యాత్రలు చేసుకుంటూ ఇలా వచ్చాం. నువ్వేమిటి ఇక్కడ యాత్రకు వచ్చారా? లేదండి, మేము ఇక్కడే ఉంటాం. ఏమిటి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉంటున్నారా? అవునండి. ఏ ఆధా కేజీ బనావు భాయ్. అరే రే రే, నీకున్న విద్వత్తంతా ఇక్కడ ఇలా గంగపాలు చేసేస్తున్నావా? అక్కడ కృష్ణ, గోదావరి, పెన్న, కావేరీ నదులుండగా ఛ, 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 ఛ. అయినా ఇప్పటికీ మించిపోయిందేం లేదులే. ఇద్దరు డబ్బులున్నాయా? ఉన్నాయండి. ఏ మ్యాంగో 1 కేజీ బాంధవ్. నీకు మ్యూజిక్ డైరెక్టర్ కేవీఎం తెలుసా? మామ మహాదేవన్ మోగ మనసులో శంకరాభరణం మ్యూజిక్ కట్టాడు. తెలియదండి, మాకు ఆ సినిమాలు రావు కదా. అయ్యో, అదే కదా నా బాధ. ఏం పర్వాలేదు, నేను మావ చాలా సన్నిహితం. ఆయన ఏం హను అంటే నేను ఏం మావ అంటాం. ఫోన్లో హలో హలో అనుకోవటం, నేను స్వరాలు చెప్పటం, ఆయన రాగాలు కట్టడం. ఆయన నేను నీ పాట ఆయనకు వినిపిస్తాను. బాలు బిజీ అయిపోయాడుగా. ఆయన ఎవరండి? అదే కదా నా బాధ. నువ్వు ఇక్కడ గంగ పక్క నుండి పోయావు, నీకు ఈ విషయాలని తెలియటం లేదు. బాలు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మన ఆంధ్రుడే. ఇప్పుడు ఇండియాలో మకుటం లేని చక్రవర్తి ప్లేబ్యాక్ లో. మే ఇద్దరం ఫ్రెండ్స్లే. వాడు నన్ను ఏమిరా హను అంటే నేను ఏమిరా బాలు అంటాం. ఫోన్లో హలో హలో అనుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, కసురుకోవటం. వాడి మధ్య బిజీ అయిపోయి తెలుగులో పాడలేకపోతున్నాడు.
అంచేత నీ చేత పాడిద్దామని. ఇంకా నువ్వు ఇక్కడే గనక ఉన్నావేంటి? మా అమ్మగారు. తెలుసు. ఏ హనుమాన్లు, బాబుకి ఏదో చెప్తున్నట్టున్నా? ఏం లేదమ్మా. బాబా అమ్మా, నువ్వు ఇంటికెళ్ళు. తాతయ్య నానమ్మ కంగారు పడుతున్నారు. అలాగేనమ్మా. మీ ఊరగాయలు? వద్దు బాబు. అమ్మా, అయితే అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారా అమ్మా? అవును. అక్కర్లేదనుకున్న వాళ్ళకి దగ్గరగా ఉండే కన్నా తెలియని వాళ్ళ మధ్య కలో గంజో తింటూ బతకడం గౌరవం అనుకున్నాం. మావయ్య అత్తయ్యతో ఇక్కడికి వచ్చేసాం. ఆ గంగా భవాని పుణ్యమా అని బాబుకు సంగీతం నేర్చుకునే చక్కటి అవకాశం దొరికింది. నానమ్మ, ఇంతవరకు ఎంత డబ్బు పోగైంది? ఏమిట్రా రోజు అదే ప్రశ్న? ఏ మేమేమైనా తినేస్తున్నావనా? అది కాదు నానమ్మ, డబ్బు సరిపోతే మనం మనూరెళ్ళి సంగీత భారతి మొదలెట్టచ్చు కదా అని. ఓహో అదా. దట్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ డిపార్ట్మెంట్. ఆయన అడుగు. ఎందుకు? బుగ్గ మీద ఇలా తప్పని కొట్టి నవ్వటానికా? అసలు తాతయ్యకి నమ్మకమే లేదు నేను కష్టపడి డబ్బు సంపాదించి సంగీత భారతి కడతానని. సీను రా. వాళ్లతో ఘర్షణ పడిన తర్వాత పైకి కనిపించకపోయినా మామయ్య గారి మనసు బాగా దెబ్బతింది. వాతావరణం మారిస్తే మంచిదని కాశీకి వెళ్ళిపోయాం. బాబు అక్కడే పుట్టాడు. ఆ తర్వాత మావయ్య గారి స్నేహితుడు, ఆయనకి కళలంటే చాలా ఇష్టం, ఆయన కనిపించి ఇక్కడికి తీసుకొచ్చేశారు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. క్షణక్షణం ఒంటరితనంలో ఉండే ఒడిదుడుకులు ఎదుర్కొంటూ బ్రతకటానికి కావలసిన ఓర్పు సహనం నేర్చుకుంటూ ఇలా కాలం గడుపుతున్నాను. కట్టుకున్న భర్తకి దూరమై పాపమే చేశాను. ఆ పుణ్య దంపతులకు సేవ చేస్తూ పుణ్యమే చేస్తున్నాను. ఆ దైవమే నిర్ణయించాలి. అందరూ ఎలా ఉన్నారు? గిరిజా శంకరం కులాసాగా ఉన్నారా? యాత్రలకు వచ్చినట్టున్నారే, ఒంటరిగా వచ్చారే? వాళ్ళ కులాసా ఏం చెప్పమంటారమ్మా? గంపెడంత డబ్బు ఉందంతే. ఇన్నేళ్లైనా సంతానం కలగలేదని ఆమె బాధ. లక్షకి ఇంకో లక్ష లాభం రాలేదని ఈయన గారి తపన. ఆవిడ గారు పట్టుబెడితే ఇదిగో ఇలా యాత్రలకు వచ్చాం. వాళ్ళతో చెప్పమంటారమ్మా మీరంతా ఇక్కడే ఉన్నారని? వద్దు, ఆ రోజు త్వరలోనే వస్తుంది. అప్పుడు ఎవరు చెప్పకుండా వాళ్ళంతటి వాళ్లే పశ్చాత్తాపంతో వస్తారు. ఎప్పుడూ కాదమ్మా, ఆ రోజు త్వరలోనే రావాలి. నారాయణమూర్తి గారి పరిస్థితి కూడా ఏమంత బాగోలేదమ్మా. ఆయన బంగారు బాతుగా ఉన్నంత కాలం ఆ పాంచాలమ్మ గారు బాగానే చూసుకునేది. కానీ ఆయనకి ఈ మధ్య ఈ అలవాటు బాగా ఎక్కువైపోయిందమ్మా. కచేరీలు, ఆదాయం తగ్గిపోయిందేమో. దాంతో పాటు ఆమె ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది. ఆయన ఆరోగ్యం దెబ్బతినక ముందే మీరొచ్చి అన్ని చక్కదిద్దాలి. వారందరినీ మీరే దారికి తీసుకురావాలమ్మా. వస్తాను, తప్పకుండా వస్తాను. పోనీ ఇప్పుడేగా పుచ్చుకునొచ్చావు మళ్ళీ? కొంచెం ఒక నువ్వు ఈవేళ చీఫ్ గెస్ట్ వి. ఇలా తాగేస్తుంటే అక్కడ ఏం మాట్లాడతావు? వాళ్ళు ఏం నేర్చుకుంటారు? మాట్లాడతాను. నమస్కారం. ఇదేనా ఇల్లు? అవునమ్మా, మీరు కోరినట్టుగానే పక్కనే దొరికింది ఇల్లు. ఇంటికి ఆయన పక్క వీధిలోనే ఉన్నాడు. నేను వెళ్ళి తాళాలు తెస్తాను, మీరు లోపలికి పదండి.
ఏమిటిది? ఆ వెధవడో ప్రోగ్రామ్ అడిగితే నువ్వు ఒప్పేసుకున్నావట? వెధవ కాబట్టి నీ ప్రోగ్రాం కావాలంటున్నాడు. అసలు మన సంగతి తెలిసి ఎవరిస్తారు? నువ్వు కరెక్ట్ గా వస్తావో రావో తెలీదు, వచ్చినా పాడతావో లేదో తెలీదు. వెధవ మూడ్సు నువ్వు. అందుకని ఆర్గ్యుమెంట్స్ అనవసరం. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, వెళ్ళి తీరాల్సిందే. ఇంట్లో ఎవరు ఉండలేదు కదమ్మా, చెత్తా చెదారం అలాగే ఉంటుంది, బాగు చేసుకోవచ్చు. ఇంటి వాళ్ళతో మాట్లాడొచ్చాను, మీరు కూడా ఒకసారి ఇల్లు చూసి ఊ అంటే. బాగానే ఉంది, నువ్వు వెళ్ళి బాబుని సామాన్లు తీసుకురా. అలాగేనమ్మా. అందుకే అన్నారు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. మళ్ళీ ఈ గాలి, ఈ నీరు, ఈ వాతావరణం చూస్తుంటే ఇంకో జన్మెత్తినట్టుగా ఉండయ్యా రంగయ్య. మళ్ళీ ఇక్కడికి రావాలన్న కోరిక కలిగింది, అదే 10,000 బాబు. అంతా నీ మనవరాలు సంకల్పం. ప్రస్తుతం మేమంతా నిమిత్త మాత్రం. కర్త కర్మ క్రియ అంతా సీతే. ఏమిటో ఈ ఏడాది ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా. ఇక్కడ సాయంకాలం నేను రావడానికి లేట్ అవుతుంది. ఓపికంటే మీరు వంట చేయండి, లేకపోతే క్యారేజీ తెప్పించండి. ఓకే? బాబు, చనువుంది గనక అంటున్నాను, ఈ రోజుల్లో ఆడా మగ ఇద్దరు ఉద్యోగం చేయవలసిందే కాదన్ను. కానీ కేవలం ఆడదాని సంపాదన మీదే మొగాడు ఆధారపడితే అవ్వా అవ్వా ఏం గౌరవంగా ఉంటుంది బాబు. నిజమేనయ్యా, కానీ ఏం చేయమంటావు? సరైన ఉద్యోగమా దొరకటలేదు, ఉన్న సంగీతం ఉపయోగపడలేదు. మీరు ప్రయత్నం చేస్తేనే కదా. నాకు తెలిసిన విద్వాంసుడికి పక్క వైద్యం అవసరం ఉందిట, రండి కనుక్కుందాం. బానే ఉంది గాని అతను ఎంత పెద్ద విద్వాంసుడో ఏమిటో. మనమా వైలును ముట్టుకుని ఎన్నో ఏళ్లైపోయింది. తీరా ఆయన పక్కన కూర్చున్న తర్వాత కాలు చెయ్యి ఆడకపోతే ఆ విషయం వారికి ముందే మనం చేసుకుంటాం, వారే ధైర్యం చెప్తారు. ఆ తర్వాత కాలు చేతులు వాటంతా అవే ఆడతాయి. అమ్మ త్వరలోనే నా చేత ఇక్కడ ఒక కచేరీ పెట్టించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరగగానే తెలియపరుస్తాను. అంతేనా, ఇంకేమన్నా రాయాలా? నానమ్మ గారికి నా నమస్కారములు చెప్పవలసింది. నానమ్మకు ఇవాళ పోస్ట్ చేసేసి. అలాగే. బాబు ఎక్కడికి? ఉత్తరం పోస్ట్ చేయడానికి. నేనేస్తాను, నూరా. రండి బాబు, కూర్చోండి బాబు. అలాగే. అమ్మా, మురళిబాబుని తీసుకొచ్చానమ్మా. చిన్నబాబు గారి పక్క వాయిద్యం వాయించడానికి ఒప్పుకున్నారు. పక్క వైద్యానికా? అవును బాబు. ఏంటమ్మా నువ్వేమో ఈ 3 కాళ్ళ బండికి చెప్పటం, ఈయనేమో ఓ 4 కాళ్ళ జంతువుని తీసుకురావటం. అసలు ఆయన్ని చూస్తే సంగీతం తెలిసిన వాళ్ళ ఉన్నాడా? చూ, పెద్దవాళ్ళని పట్టుకుని ఏమిటా మాటలు? తప్పు కదూ. మనిషిని చూసి చెప్పగలవా ఎవరిలో ఎంత విద్వత్తుందో? అయితే నిన్ను చూసి వాళ్ళేమనుకోవాలి? రామదాసు, మన గురించి మురళికి ఏం చెప్పలేదుగా? లేదమ్మా. అలా తెలియకుండానే ఉండాలి. అలాగే బాబు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అర్జెంట్ గా ఈ ఉత్తరం పోస్ట్ చేసి వస్తాను. ఇప్పుడు అర్థమైందా ఆయన ఎవరు? మరైతే నాకు బాబాయ్ అవుతాడు, ఆయనతో ఎందుకు చెప్పొద్దంటావు? చెప్పే అవసరం వస్తుంది, అప్పుడు నేనే చెప్తాను. నువ్వు మాత్రం అతనితో చాలా మర్యాదగా ఉండాలి. ఎక్కడ బాబు? కాఫీయా? అవునండి. పోస్ట్ ఆఫీస్ చాలా దూరమా? పక్కనేనండి, వచ్చేస్తాడు. కాఫీ బాగుందో? థ్యాంక్స్ అండి. ఒరే బాబు, వెళ్ళరారా. కొట్టుకెళ్ళి ఓ చార్మినార్ ప్యాకెట్, ఒక అగ్గిపెట్టి తీసురా. మిగతా చిల్లర పెట్టి చాక్లెట్లు కొనుక్కో. చాక్లెట్ వద్దండి. అరే పర్వాలేదులే బాయ్. మళ్ళీ అక్కడికి? వారికి సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి. ఒక పండితుడి దగ్గర పక్క వాయిద్యం వాయించే లక్షణమేనా ఇది? అవ్వా అవ్వా, మీరు అర్థమైన పనులు చేస్తుంటే మన పని ఎలా జరుగుతుంది? నేనేం చేశానయ్యా? అవ్వా అవ్వా, రేపు మీరు పక్క వాయిద్యం వాయించేది ఈ చిరంజీవికే. ఈ విద్వాంసుల చేత పనికురాళ్ళ సిగరెట్లు అగ్గిపెట్లు నా తెప్పించేది. అవ్వా అవ్వా. ఇట్రా ఎవయ్యారు అందస్తు, నీకేం వేళాకోళంగా ఉందా? భూమికి జానిలేడు, ఇంకా బొడ్డు కూడా ఉండట్లేదు, వాడికయ్యా నేను వాయించేది. ఇదిగో, నేను ఈరోజు వస్తుదేవుడే కావచ్చు కానీ మరీ చిట్టెలు కాళ్ళ పట్టుకోమంటావు. సార్ సార్ సార్, నా మాట వినండి సార్. నేనే మీ కాళ్ళు పట్టుకున్నాను సార్.
మీ బోటి పెద్ద విద్వాంసుల పక్కన కూర్చోవటమే ఓ పెద్ద అదృష్టం. కాదనకండి సార్. ఇంకేమిటండి ఆ పసివాడంత ఇదిగా అడుగుతుంటే? ఏమిటి రావదాసు మరి నువ్వును? కయ్యానికైనా బియ్యానికైనా సమబుద్ధి ఉండాలన్నారు. అందులోనూ ఇది శాస్త్రీయ సంగీతం, 10 మంది మధ్యలో కచేరీ. ఏమన్నా జరిగితే ఒక్క అవకాశం ఇవ్వండి సార్. మీకు నచ్చకపోతే అప్పుడే మానేద్దరు గాని. ఇంకేం మాట్లాడకండి. అది కాదు అవ్వా, రావదాసు. అవ్వా. అడ్వాన్స్ ఇప్పిస్తాను. హలో, ఎవరు? పాంచాలమ్మ గారా? నమస్కారం అమ్మా. నేను హనుమాన్లు. నారాయణమూర్తి గారు ఉన్నారా అమ్మా? ఉన్నారు, కొంచెం పిలుస్తాను. వస్తున్నారమ్మా. హలో హలో హలో, ఎవరండి? మీకేం కావాలి? మీతో చిన్న పనుంది. కచేరీ విషయం అయితే నాకు ఇప్పుడు వీలు పడదు, కుదరదు. అది కాదండి, చిరంజీవి శ్రీనివాస్ మా అబ్బాయి మొదటిసారిగా కచేరీ ఇస్తున్నాడు. మేము ఈ ఊరు కొత్త. ఇక్కడ విచారిస్తే మీలాంటి పండితుల సమక్షంలో జరిగితే బాగుంటుందని చెప్పారు. అందుకని మీరు దయచేసి అంగీకరించాలి. ఐఎమ్ సారీ, నాకు ఇలాంటి సమక్షాలు పరోక్షాలు ఇష్టం లేదు. దయచేసి ఇంకెవరైనా చూసుకోండి. హలో, మిమ్మల్ని విసిగిస్తే క్షమించాలి. ఎక్కడి నుంచో వచ్చి ఆ కుర్రవాడిని అండగా పెట్టుకుని బ్రతుకుతున్న దాన్ని మీరు బాబును ఆశీర్వదించి 10 మందిలో 4 మాటలు చెప్తే వాడికో గుర్తింపు వస్తుంది. మా జీవితాలు గడిచిపోతాయి. హలో హలో హలో, చెప్పండి. దయచేసి కాదనకండి. అలాగే. ప్రోగ్రాం ఎక్కడన్నారు? ఎప్పుడు? వస్తాను. తప్పకుండా వస్తారు కదా? వస్తానంటే వస్తాను. హనుమాన్లు, ఏంటమ్మా? రేపు మినిస్టర్ గారు మన ఇంటికి వస్తున్నారు. ఇంకో అరగంట ఆలస్యం వేలా ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళి డాడీతో. అది కాదమ్మా, మినిస్టర్ గారి ప్రోగ్రాం ఎల్లుండి పెట్టుకుంటే మంచిది. ఎందుకు? మనం తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఓ బుజ్జి బాబుని చూసాం, చిరంజీవి శ్రీనివాస్. గుర్తుందా మీకు? అవునయ్యా, ఆ బుజ్జి మొహం వాడును ఇంకా కళ్ళలో కదులుతున్నాడు. అతగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడమ్మా. అలాగా? రేపు రాత్రికి ప్రోగ్రాం. మీ బావగారు నారాయణమూర్తి గారు ముఖ్య అతిథి. అవునా? సభకు నమస్కారములు. ఈనాడు చిరంజీవి షణ్ముఖ శ్రీనివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ నారాయణమూర్తి గారికి, వారి సోదరులు ప్రముఖ వాణిజ్యవేత్త శ్రీ శంకరం గారికి మా కృతజ్ఞతలు. కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ఏమిటది? కాంతారాన్ని షడ్జమం చేశాను. ఓహో, శుద్ధ సావేరు చేసావా? సరే కానీ మధ్యమాన్ని షడ్జమం చేశారా? శుద్ధ సన్యాసి అన్నమాట. దైవతాన్ని షడ్జమం చేయి. దైవతాన్ని షడ్జమం చేయమంటున్నాడు మా అన్నయ్య. మోహన్ అవుతుంది. ఏం సార్, మోహన్ రాగం వినాలనుందా? కచేరీ పూర్తి కాకుండానే సభ మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించాలి. నా ఆనందాన్ని ఆపుకోలేకొచ్చేశాను. మేము చాలా కచేరీలు చేశాం, చాలా సన్మానాలు అందుకున్నాం. కానీ ఇంత చిన్న వయసులోనే ఈ చిరంజీవి షణ్ముఖ శ్రీనివాస్ షణ్ముఖ శ్రీనివాస్ చూపిన ప్రతిభ, ప్రజ్ఞ మరెవరికీ రాదు. అది దైవానుగ్రహం. ఈ సభకు ముఖ్య అతిథిగా నన్ను రమ్మని వీళ్ళ తల్లిగారు కోరినప్పుడు నేను వీలు కాదని చెప్పాను. నేను నిజంగా రాకపోయి ఉంటే ఈ మహత్తర అవకాశాన్ని జారవిడుచుకునేవాణ్ణి. నేను తగిన ఏర్పాట్లతో రాలేదు, క్షమించాలి. ఈ చిరంజీవి నాకు కలిగించిన సంతోషానికి గుర్తుగా ఈ చిన్న బహుమతి ఇస్తున్నాను. బాబాబు శ్రీనివాస్, ఒక నిమిషం. ఈ చిరంజీవి మాకు కలిగించిన సంతోషానికి గుర్తుగా మా దంపతులం 116 116 కదండి, 1116. అదే 1116 సమర్పించుకుంటున్నాం. ఏమిటి రంగయ్య, మీరు చూసుకోవడమేనా? నాకు కూడా ఏమైనా చూపిస్తారా? ఇదంతా చూస్తూ ఉంటే అమ్మాయి వీళ్ళ ముగ్గురిని మళ్ళీ సంగీతం వైపు మళ్ళిస్తున్నట్టుంది కదూ. ఏమిటి రంగయ్య? ఏం లేదమ్మా, మా సీత పిచ్చిదాన. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? కొడుకు గొప్పతనాన్ని భర్తతో పంచుకోలేని అజ్ఞాతవాసంలో ఆ పిల్ల బ్రతుకుతోందన్న బాధ. అందరి బాధ అదేనయ్యా. పంతాలకు పోయి పరాయి వాళ్ళ బ్రతుకుతున్నాం కానీ పాశం తెచ్చుకోగలవా? అందరూ కలిసే రోజు ఎప్పుడు వస్తుందో ఏం. అరే శ్రీనివాస్, మీరుండేది ఇక్కడేనా? అవునండి. డాన్స్ నేర్చుకునేది ఎవరు? నువ్వేనా? అవునండి, వచ్చే వారం ప్రోగ్రామ్ కదండి, అందుకని రెడీ అవుతున్నా. నమస్కారం అండి. నీకు చాలా విద్యలు వచ్చే, ఒకసారి ఇలారా. అలాగేలేండి. ఎవరితో మాట్లాడుతున్నావు? ఆవిడ గారింటికి ఒకసారి రావాలట. ఇక్కడేం పెద్ద పని లేనట్టు. నీళ్లు పెట్టమ్మా, చిరాగ్గా ఉంది. ఏమిటా ఈ నిర్లక్ష్యం? ఎందుకు ఇలా పారేసా? లేకపోతే గంగిరెద్దులో మెళ్ళో వేసుకుని తిరగమంటావా? అది మెళ్ళో వేస్తుంటేనే ఆయన గారి నుంచి ఒకటే కంపు. తాగి తాగి గొంతంతా విషమైపోయినా ఆయన మెళ్ళోది నే వేసుకుంటే నా ఒళ్ళు విషమైపోతుంది. ఈయనెవరు? శివుడు.
ఈవిడ పార్వతి. మరితను వినాయకుడు. అవునా? ఆ శివుడు ఏం కట్టుకుంటాడు? చర్మం. ఒళ్ళంతా ఏం పూసుకుంటాడు? బూడిద. మెళ్ళో పావులేసుకుని తిరుగుతాడు. గొంతులో ఏముంటుంది? కరణం. అంటే విషమే కదా? అవును. మరి అలాంటి శివుణ్ణి పార్వతి వినాయకుడు అసహ్యించుకుంటున్నారా? ప్రేమతో భక్తితో పక్కనే ఉన్నారా? బాగుంది, చాలా బాగుంది. వినాయకుడికి ఆయన నాన్నగారు కనుక అంత భక్తితో కూర్చున్నాడు. ఆ నారాయణమూర్తి గారే మా నాన్నగారైతే అంతకంటే భక్తితో నేను కావలించుకుని కూర్చునేవాణ్ణి. అయినా ఆ దేవుడికి ఆయనకి పోలికేంటమ్మా? ఆయన మన ఇద్దరికి దేవుడే. నువ్వు అంత భయంతోనూ అంత భక్తితోనూ ఆయనతో మెలగాలి. ఎందుకు? ఆయన మీ నాన్నగారు గనక. నాన్నగారా? అవును. మరప్పుడు చెప్పలేదే? మనం ఆయనతో ఎందుకు ఉండట్లేదమ్మా? ఆయనతో ఇంకో ఆవిడెవరు? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ప్రస్తుతానికి మనం ఎవరమో వాళ్ళకి తెలియకూడదు. నువ్వు మాత్రం నేను చెప్పినట్టే చెయ్యే. నారాయణమూర్తి గారికి ఈ జపం తప్పితే ఈ ఛాసే లేకుండా పోతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా పట్టుమని 10 కచేరీలు లేవు. తెలుసయ్యా, తెలుసు. మరి ఏ సంపాదన లేకుండా అంతా మీ వల్ల జరగాలంటే ఆలోచించవలసిన విషయమే. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి. ఇహ శ్రీనివాసే కొత్త దీపం వెలిగించాలి. వాడు డాన్స్ కూడా చేస్తున్నాట. ఇంత చిన్న వయసులోనే అన్ని విద్యలు వచ్చాయంటే మనకి బంగారు బాతే. ఏంటి సీను? మీరిచ్చిందేనండి. బాగుంది. ఎందుకు నమస్కారం? అందుకు ఇంకో అందుకు. ఇంకెందుకు? నా డాన్స్ ప్రోగ్రాం కూడా మీరే అధ్యక్షులుగా ఉండాలని. ఆహా, నీకు డాన్స్ కూడా తెలుసా? మరి నీకెంత తెలుసో నాకు తెలియకుండా ఎలా ఒప్పుకోమంటా? శాంపిల్ గా ఒక ఐటమ్ చూడండి, బాగుంటే ఒప్పుకోండి. ఏం సార్? ప్లీజ్ సార్. సార్ సరే. ఏమిట్రా? ఏమిటా పరుగు హడావుడి? సార్. ఏమిటి పళ్ళె మీద చేస్తావా? అవును సార్, కష్టమైన చూపిస్తే మీరు తొందరగా మెచ్చుకుంటారని. ఉత్త పళ్ళ మీద అయితే నే కూడా చేస్తాను. తల మీద చెంబు పెట్టుకుని నీళ్లు ఒక్క బొట్టు కూడా కింద పడకుండా చేస్తే అప్పుడు. చెంబు లేకుండా చేస్తే మెచ్చుకోరా సార్? చెంబుతో నే పాడిన దానికి చేస్తే అప్పుడు నీకేం కావాలంటే అది. కొత్తగా నేర్చుకుంటున్నాను కదా సార్, అందుకని కొంచెం భయం భయంగా ఉంది. ఫోన్లేండి సార్, నేనేది అడిగితే ఇస్తా అన్నారు కదా. తప్పకుండా. సరే అయితే. ఏ సీను, ఏమిటిది? సీను నా మాట విను, భాష పడిపోతుంది. ఏమిటిది? పర్వాలేదు సార్, చెంబుతో అందరూ చేస్తారు, దీంతో చేయటం ఇంకా కష్టం కదా. మీరు పాడండి సార్. అది కా సీను, నా మాట విను. ఇది చాలా ఖరీదైన బాటిల్. సీను, నేను చెంబు తెస్తాను, దాంతో చేయి. వద్దు సార్, నే ఓడిపోతే మా అమ్మని అడిగి దీని ఖరీదంతా ఇచ్చేస్తా. నే గెలిస్తే మీరు ఇంక ఇది తాగనని మాట ఇవ్వాలి. సీను, డబ్బు గురించి కాదు సీను. నే గెలిస్తే మీరు ఇది తాగరంతే. సీను, కనకమణిమయను పురచరణ తకదికుతొందగతొందగదిరణ కనకమణిమయను పురచరణ తకదికుతొందగతొందగదిరణ తగదికుతొందగతొందగదిరణ కనకమణిమయను పురచరణ తగదికుతొందగతొందగదిరణ కనకమణిమయను పురచరణ తదన దన తజ్జను జను తద్దిమి దిమ్మి తద్ది తగదినదం తద్దన దన తజ్జను జను తద్దిమి దిమ్మి తళాంకు తగదినదం తద్దన దన తద్ది తగదినదం తజ్జను జను తళాంకు తగదినదం
తద్దు తగదినతోం తళంకు తగదినతోం 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 తరింగినత తగదరింగినత తగదిన తరింగినత తద్దు తగదినతోం తగదినతోం తగదన తరింగినత తగదరింగినత తగదిన తరింగినత తద్దు తగదినతోం తగదినతోం తగదన తరింగినత తగదరింగినత తగదిన తరింగినత తక్కతిక్కతోం తక్కతోం తగదిరన కనకమణిమయనో పురచరణ తజం తత్తగిట తద్ది తాకిట తజం తత్తగిట జం 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 తజం తత్తగిట తద్ది తాకిట తతం తతదిం తత తజం తత్తగిట తద్ది తాకిట తజం తత్తగిట తరిగిట తరిగిట తరగడతాం తజం తత్తగిట తరిగిట తరిగిట తరగడతాం తజం తత్తగిట తరిగిట తరిగిట తరగడతాం తరిగిట తరిగిట తరగడతాం తరిగిట తరిగిట తరగడతాం 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 తదన జనక దిన తదన జనక దిన తదన జనక దిన తదన జనక దిన తగట 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 తద్దు తాగజం తద్దిన తదిత్తాగజం తద్దిన తతాగజం తద్దిన తతదిన తతదిన తద్దు తాగజం తగ తద్దిన తదిత్తాగజం తగ తద్దిన తతాగజం తగ తద్దిన తతక తద్దిన తతక తద్దిన తతద్దు తాగజం తగ తిగు తగట తదిత్తాగజం తగ తిగు తగట తతాగజం తగ తిగు తగట తగట తిగు తగట తగట తిగు తగట తగతిక్కు తొంతక తొంతకదిరన కనకమణిమయను పురచరణ బాబు సీను, బాబు సీను, బాబు సీను, దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు? నా దగ్గర ఉంచుకుంటాను సార్. వద్దు, అలాంటిది కాదు. నువ్వు గెలిచినందుకు ఇంకో మంచి బహుమతి ఇస్తాను, దాన్ని తీసుకొచ్చే బాబు. పర్వాలేదు సార్, ఇదే మంచిది. మీరు అక్కడ మళ్ళీ తాగారని తెలిస్తే నేను ఇక్కడ తాగేస్తా. అందుకే ఇది. చాలే, పెద్ద గొప్ప. ఏంటమ్మా? చెప్పమ్మా. కాలివు. కనకమణిమయను పురచరణ. ఏంటి సార్? అబే ఏం లేదు. తకదిక తోం తక తోం తకదిరణ తకదిక తోం తక. నించుంటే ఆ శ్రీనివాసు, కూర్చుంటే ఆ శ్రీనివాసు, కళ్ళు మూసినా తెరిచినా ఆ శ్రీనివాసే. వాళ్ళు లేకుండా నేను బ్రతకలేనయ్యా. అవునమ్మా, కష్టమే. ఎంత డబ్బైనా సరే వాళ్ళనొప్పించి ఆ బాబుని మనం దత్తత చేసుకుందామయ్యా. అమ్మా, మీ నాన్నగారు ఓట్లు కొన్నట్లు మీరు బిడ్డను కొనాలంటే అవుతుందా? మీరెంత ఇచ్చినా సరే పేరు డబ్బు సంపాదించే కుర్రాన్ని ఇవ్వటానికి ఒప్పుకుంటుందా తల్లి? ఒప్పుకోవాలయ్యా పాపం. ఒప్పుకుంటుందమ్మా. అయితే మీరు కాస్త తెలివిగా నడుచుకోవాలంతే. నడకింకరమయ్యా, పరిగెత్తి పాలు తాగమన్నా తాగుతాను. ఏం చేయాలో చెప్పు. ముందర ఆ కుటుంబంతో స్నేహం కలిపి ఆ ఇంటికి వస్తూ పోతూ పోతూ వస్తూ ఆ కుర్రాన్ని మచ్చికి చేసుకోవాలి. ఎంత ఇరుగు పొరుగు వారైనా వచ్చిపోతుంటేనే స్నేహం కలిసేది. రండమ్మా. బాబు, అమ్మగారు ఉన్నారా? ఉన్నారు. కూర్చోండమ్మా.
నీకోసమే వచ్చారు బాబు. ఇక నుంచి నీ ప్రోగ్రాంలు అవి ఈవిడే చూస్తారట. మీరింత శ్రమ తీసుకుంటున్నందుకు చాలా సంతోషం. అవ్వా అవ్వా, వీరికి అలాంటివి శ్రమ కానే కాదు. అసలు కళాకారుల్లో ఉన్న కళను గుర్తించి అది పరానికి ఈహానికి కూడా ఎలా ఉపయోగపడుతుందో చూడటమే వీరి వృత్తి. నారాయణమూర్తి గారిని ఈ స్థితికి తీసుకురావటానికి కూడా పాంచాలి గారే కారణం. మన చిన్నబాబు వారి దగ్గర కొంతకాలం సంగీతం నేర్చుకుంటే మంచిది. ఏం రామదాసు? చాలా మంచి ఆలోచనమ్మా. చిన్నబాబు మూలంగానైనా మళ్ళీ ఆయన మనసు సంగీతం మీదకి మళ్ళుతుంది, ఆయన ఆరోగ్యము కుదుటపడుతుంది. ఏం పాంచాలమ్మ గారు? నిజమే, నేను చెబుతాలేండి. ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. ఆ బాబు భవిష్యత్తు మాత్రం నాకు వదిలిపెట్టండి. అవ్వా అవ్వా, అందుకే కదా ఈ చిరంజీవిని తీసుకుని ఈ ఊరు వస్తా. వస్తా బాబు, రేపటి నుంచి పొద్దున్నే ఇంటికి వచ్చేసాయి. అలాగేనండి. ఏమిటి? చిన్నబాబు గారంటే ప్రాణం వదిలేస్తున్నారు. మరి మా అమ్మగారు కూడా వదిలేస్తున్నారే. ఒక్క ప్రాణం కాదు, పంచ ప్రాణాలు. బాబు శ్రీను, రండమ్మా. చూడన్నా, ఆవిడతో స్నేహం అంత మంచిది కాదు, తప్పు. ఆవిడ అవి ఇవి అని ఆశ పెడుతుంది. వాటన్నిటికీ మనం లొంగిపోకూడదు. ఏనాన్నా, ఇవన్నీ నీకే. అమ్మగారెక్కడా? చెప్పాను కదమ్మా, ఆవిడ భర్త ఏడాది తిరగకుండానే మరో ఆడదాని వల్ల పడిపోయాడు. అందుకని తన దురదృష్టం మరో ఆడదానికి అంటకూడదని పాపం ఎదటపడి మాట్లాడదు. అయితే ఇక్కడి నుంచే మాట్లాడదాం. కాస్త సామరస్యంగా మాట్లాడమ్మా. సాష్టాంగ నమస్కారం పెట్టే మాట్లాడదాం. పని జరగాలి కదా. అవును కదా అమ్మా. మాజీ ఎమ్మెల్యే గారి అమ్మాయి గారు వచ్చారు, గిరిజి గారని. అవును, ఆ రోజు బాబు కచేరీకొచ్చి బహుమతి చదివించారు. వారేనమ్మా. అదేం బహుమతి అండి, నా బొంద. అసలు బాబుకి నిలువున బంగారపు తొడుగు వేయించాలి. ఏనన్నా? సిగ్గండి. మీ వారు ఇప్పుడు కూడా ఇంకా సంగీత సాధన చేస్తున్నారా? ఎక్కడమ్మా, వారికి ఏరక్ కాంట్రాక్ట్లు వాడుతూ. నీ మొహం నువ్వెక్కడ చూసావు? రోజు చీకటితో లేచి ఓ గంటైనా సాధన చేస్తుంటారు. అయితే అలాగే మా బాబుకు కూడా కొంచెం నేర్పమనండి. ఏ హనుమాన్లు? ఎంత మాట ఎంత మాట! అంతకన్నానా? ఈ మాట మా వారు వింటే ఎంతో పొంగిపోతారు. ఏ హనుమాన్లు? అవునమ్మా. అయితే బాబుని మన ఇంటికి తీసుకెళ్దాం. అలాగేనమ్మా. రా బాబు. మంచి రోజు చూసి నేనే పంపిస్తాలేండి. అలాగేనమ్మా. అలాగేనండి. వస్తాను నాన్న. అమ్మా, పెద్ద బాబాయ్ దగ్గర కూడా ఎందుకు పంపిస్తున్నావు? వాళ్ళ ముగ్గురు అన్న తమ్ములు నీ ద్వారా సంగీతానికి దగ్గర కావాలి. తాతయ్య గారి ఆశయం ఏమిటో మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి. లేచి తొందరగా రెడీ అవ్వండి, శ్రీనివాస్ వస్తున్నాడు. వాడెందుకు పొద్దున్నే? సందా కోసమా? సందాలు తీసుకుని బ్రతకాల్సిన కర్మ వాళ్ళకేం పట్టలేదు. మీ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వస్తున్నాడండి. నా దగ్గర ఏముంది బాబు నేర్చుకోవడానికి? అదేంటి సార్, మీ పక్కన కూర్చోవటమే ఎంతో అదృష్టం. శ్రీగణనాథం భజామ్యహం. శ్రీగణనాథం భజామ్యహం. శ్రీకరం చింతితార్థఫలదం. శ్రీకరం చింతితార్థఫలదం. శ్రీగణనాథం భజామ్యహం. సామ్రాజ్యం శ్రీకంఠాత్మజం శ్రీత సామ్రాజ్యం శ్రీగణనాథం భజామ్యహం. రంజిత నాటక రంగ పోషణం. సింజిత వరమణిమయ భూషణం.
పరంజిత నాటక రంగతోష గమ పరంజిత నాటక పదని సన్నిద పరంజిత నాటక గమ గపామద పరంజిత నాటక రంగతోషణం గపమ పమగ మగరి సరి గరంజిత పదని సని సనిద పరంజిత నాటక గమ పదని సని సనిద పమదారి సరి గరంజిత నాటక రంగతోషణం పదని సరి సనిద పమ పద పమగ గమ పమగరి సరిగ పదని ని సరి గమ పరి సని సరి సనిద పమ పద పమగరి సరి గరంజిత నాటక రంగతోషణం పదని ని సని సరి సరి సనిద పమ పమగరి పదని ని సని సనిద పమ పమగరి సరి సరి గరి గమ గమ పమ పద పదని దని సని సరి సరి గమ గరి దని సనిద నిద పమ గరి సరి గమ పరంజిత నాటక రంగతోషణం సింజిత వరమణిమయ భూషణం ఆంజనేయావతారం ఆంజనేయావతారం సుభాషణం కుంజరముఖం త్యాగరాజపోషణం శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం. సీను సీను తీసుకొచ్చి కూర్చోబెట్టు. సీను రండి. మీ పెద్దవాళ్ళు ఎవరు లేరా బాబు? మీ నాన్నగారు మీ అమ్మగారు? మా అమ్మగారు ఉన్నారు, నాన్నగారు మాత్రం మా దగ్గర ఉండటం లేదు. కూర్చోండి. మీ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉందండి. అంతా మీ ఆశీర్వచనం. బాబు, ఆవిడేనా మీ అమ్మ? అవునండి, పిలవమంటారా? అక్కర్లేదు. బాగా పరిచయమైన గొంతులా ఉంటే ఏదో అనిపించింది. అదే ఆ రోజు నా కచేరీకి మైక్ లో మాట్లాడినప్పుడు విన్నారుగా, అందుకే తెలిసినట్టు అనిపిస్తోందేమో. అంతే కావచ్చు. చూడండి, ఈ కుర్రాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందని వాళ్ళు వీళ్ళు ప్రయత్నం చేస్తారు. క్షమించాలి, మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు, ఇతని భవిష్యత్ అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని డబ్బెరబెట్టి ఏ 10 ఏళ్లకు అగ్రిమెంట్లు రాయిస్తారు, సంతకాలు పెట్టమంటారు. అలా పెట్టద్దంటారా? మీ అవసరాలు పరిస్థితులు నాకు తెలియవు. మీ అయిన వాళ్లతో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మాకైన వాళ్ళంటూ ఎవరూ లేరు. మీరే అయిన వాళ్ళనుకుని ఏం చేయమంటారో చెప్పండి. వద్దనే అంటాను, వస్తాను. మీకు నిద్రాభంగం కలిగించినందుకు క్షమించండి. ఎంత మాట! ఏదో పితృవాత్సల్యంతో మీరొచ్చి చెప్పారు. మీకు మేమే కృతజ్ఞతలు చెప్పాలి. బాబు, వారికి నమస్కారం చేయి. దీర్ఘాయుష్మాన్ భవ. బాబు శ్రీను, బాగున్నావా? నమస్కారం అండి. నమస్కారం అండి. చూడండి, కలిసి వచ్చే రోజు వస్తే ముహూర్తం కూడా ఎలా కుదురుతుందో. మీరు పూజ చేసిన ఆ చేత్తోనే బాబుకి అగ్రిమెంట్ కూడా చేస్తున్నారంటే అది ఎంత శుభప్రదమో ఆలోచించండి. ఏం మేనేజర్ గారు? అసలు మీ దృష్టి బాబు మీద పడ్డ రోజే అతని యోగం మారిపోయింది అనుకోండి. అగ్రిమెంట్లు సంతకాలు ఎందుకులేండి, మీ అభిమానం ఉంటే చాలదు. అలా కాదు, మీకు తెలియాలి, నమ్మకం కుదరాలి. 10 సంవత్సరాల వరకు అబ్బాయి గురించి మీకేం దిగులు లేదమ్మా. ప్రోగ్రామ్స్ ఉన్నా లేకపోయినా
నెలకు 1000 రూపాయలు ఇచ్చేట్టు అలాగే ప్రతి సంవత్సరం పెంచుతూ పోయేట్టు ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. కానీ మీ ఇంట్లో ఉంటున్నారే, వారితో కూడా మీకు ఇలాంటి అగ్రిమెంటే ఏదో ఉందట. ఉన్నా దానికి దీనికి సంబంధం ఉండదండి. కానీ ఆయనకి బాబుకి సంబంధం ఉందిగా, అదే ఈ అగ్రిమెంట్ల ద్వారా. రేపు ఇంట్లో ఉన్న ఆయన వదిలేసి ప్రోగ్రాంలన్నీ బాబుకే ఏర్పాటు చేస్తుంటే ఆయన ఊరుకుంటారా? నిలదీసి అడగరు? ఆయన అలా అడిగేవారు కారులేండి. మీకు ఆ భయం అక్కర్లేదు. అయినా వారు ఇదివరకులా పాడలేకపో సారీ, మీరు అగ్రిమెంట్ల మీద నిర్భయంగా సంతకం పెట్టచ్చు. మీరేమో భయం లేదంటున్నారు, కానీ పెట్టడం మంచిది కాదని ఆయన అంటున్నారు. ఆయన మీతో అగ్రిమెంట్ విషయం చెప్పారా? ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆయన మీ ఇంట్లో ఉండటం మాకంత శ్రేయస్కరం కాదు. ఆయనకు మీకు పూర్తిగా ఏ సంబంధం లేదని తెలిసిన రోజున మాకు నమ్మకం కుదురుతుంది. బాబు భవిష్యత్తుతో పాటు నా జీవితము కుదురపడుతుంది. ఈ అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టదని నువ్వు వాళ్ళకి చెప్పావా? అవును. ఏ, ఎందుకు చెప్పావు? ఆ కుర్రాడికి ఎంతో భవిష్యత్తు ఉంది కనుక, దాని మీద నీ నీడపట్టం ఇష్టం లేదు కనుక. నా నీడకొచ్చి నువ్వేం నష్టపోలేదే? నష్టమే పోయాను, లాభమే పొందాను. గతాన్ని తవ్వుకోవడం అనవసరం. నువ్వు మాత్రం ఆ పసివాడిని ఉక్కు సంకెళ్లలో బిగించడం నాకిష్టం లేదు. అవును, ఇప్పుడు అన్ని సంకెళ్ళలాగే కనిపిస్తాయి. నిన్ను 10 మందిలో నిలబెట్టి నీ పేరు ప్రఖ్యాతుల కోసం నేను పాటుపడకపోతే నువ్వే స్థితిలో ఉండేవాడివో ఒక్కసారి ఊహించుకో. ఇలా మాత్రం ఉండేవాడిని కాదేమో. ఇంకెలా ఉండేవాడివి? ముష్టెత్తుకునేవాడివా? ఈ పడుపు కూడా తినడం కంటే సంగీతాన్ని నమ్ముకుని ముష్టెత్తుకు బ్రతికినా కాస్త మనశ్శాంతి ఉండేది. ఆహా, కేవలం సంగీతాన్ని చూసి ముష్టి వేయడానికి ఇవే త్యాగయ్య రోజులు కావు. నీ సంగీతాన్ని బ్రతికించి తెలివిగా ప్రజలకు అందించింది నేను, అది మర్చిపోకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అజరామరమైన సంగీతాన్ని మనలాంటి తుచ్చులు బ్రతికించక్కర్లేదు. ఎవరు తుచ్చులో అర్థం అవుతోంది. ఎందుకు ఆ కుర్రాడి మీద అంత శ్రద్ధ చూపిస్తున్నావో ఇప్పుడు తెలుస్తోంది. నా మీద మోజు తీరింది కనుక పక్కదారులు తొక్కాలని చూస్తున్నావు. ఏ ఆశ్రాలైనా ఆమెను బుట్టలో వేసుకుని కురకాలని చూస్తున్నావు. నియమాలు తప్పినా నీతి ఇంకా మర్చిపోలేదు. ఇంకో మాట నావంటే చంపేస్తాను. జాగ్రత్త. ఇన్నేళ్లు ఈ పంచనున్నాను. అందులో నీ స్వార్థం, నా బలహీనత రెండూ ఉన్నాయి. నిన్నెంత అసహించుకున్నా ఈ రోజు నా వ్యక్తిత్వాన్ని గుర్తు చేసినందుకు థ్యాంక్స్. తిను, నువ్వు అర్జెంటుగా వెళ్ళి రామదాసుని తీసుకురా. అలాగేనమ్మా. అడుగు బాబు, అక్కడే ఉన్నారు. సీనా, నువ్వేంటి బాబు ఇలా వచ్చావు? మీరొక్కరే ఉన్నారని. అందుకు నువ్వేం చేస్తావు? మా ఇంటికి తీసుకెళ్తారండి సార్. నేనెక్కడికి రాలేను బాబు. రామదాసు రిక్షా తీసుకొచ్చా, దాంట్లో ఎక్కువ వెళ్దాం. రామదాసు రా, వస్తున్నారు. అది కాదు బాబు. మా అమ్మ మీకోసం వంట కూడా చేసింది. రండి రండి సార్, రండి. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళు ఇవ్వు బాబు. క్షమించండి, నేను ఇక్కడ ఉండటానికి రాలేదు. మీ ఆతిథ్యం ఎందుకు తీసుకోలేకపోతున్నానో బాబుకు చెప్పిన అర్థం కాదని నేనే వచ్చాను. నీ అనుమానం నాకు అర్థమైంది. దేవుడి గుళ్ళోకి వెళ్ళి తలుపేసుకున్నా ఆ దేవుడితోనే సంబంధం అంటగట్టే జనం. వాళ్ళకి జడవాల్సిన అవసరం లేదు. బాబుకి విద్య నేర్పే గురువుగా మీరిక్కడ ఉండటం తప్పులేదు. కాళ్ళు కడుక్కోండి, వడ్డిస్తాను. కడుక్కోండి. నువ్వు చాలా అదృష్టవంతుడి బాబు. ఎందుకని సార్? నీ కడుపు చూసి అన్నం పెట్టి చల్లని అమ్ముంది. కడుపు నిండా చదువు చెప్పడానికి మీరు ఉన్నారు కదా సార్. నాదేముంది బాబు, ఈ రోజుండి రేపు వెళ్ళిపోయేవాడిని.
మా అమ్మగారు మమ్మల్ని పంపిస్తేగా మీరు వెళ్ళేది. ఇలా శాసించే వాళ్ళుంటే నా జీవితం ఎప్పుడో బాగుపడేది. ఈ అలంకారాలు ఆర్భాటాలు ఏమిటోయ్? ఊళ్ళో పెళ్లికి కుక్కలు అడవడనట్టు. వెధవ ఉపమానాలు, వెధవ ఉపమానాలు. నమస్కారం పెట్టు. ఇవాళ నా పుట్టినరోజు, ఆశీర్వదించండి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. రా మురళి, రా దివ్య, అంతా అన్ని చెప్పర్లే. లేవండి లేవండి లేవండి. మురళి, శ్రీనివాస్ పుట్టినరోజు ఇవాళ. నేను చెప్తా కదా, ఎందుకంత తొందర? మన ఇంట్లోనే. మురళి, నాన్నగారికి తోడుగా నువ్వు శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలయ్యా. ఏ అన్నకి ఏదైనా పనుందా? లేకపోయినా ఆయన వద్దు. అక్కడ ప్రతి మాట ఎంతో మర్యాదగా ఆలోచించి మాట్లాడాల్సిన సందర్భం. ఈయనేదో అవాకులు చవాకులు మాట్లాడి. శ్రీనివాస్, ఇవాళ నీ పుట్టినరోజు, మా ఇంట్లో నాయన ఈ 4 మాటలు మాట్లాడలేనా? ఆ 4 మాటలైతే మీరంతా ఎందుకు? నేనే వెళ్ళి మాట్లాడొద్దును. శ్రీనివాసు పుట్టినరోజు నాడే ఇవాళే మన ఇంట్లో దత్తత తీసుకోవడం కోసం వాళ్ళ అమ్మగారు నొప్పించి రావాలయ్యా. రండి సార్, రండి కూర్చోండి. శ్రీనివాస్, శ్రీనివాస్, మీ అమ్మగారిని ఒకసారి పిలుస్తా. అమ్మా అమ్మా. అమ్మగారు వీరు కోదండపాణి గారిని మాజీ ఎమ్మెల్యే గారు, మా వదిన గిరిజ గారి తండ్రి గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ గురించి అంతా విన్నానమ్మా. మా అమ్మాయి చెప్పింది. ఏమిటో మంచివాళ్ళకే ఆ దేవుడు వేసం అన్యాయం చేస్తూ ఉంటాడు. మా అమ్మాయి సంగతి చూడండి. ఇన్ని లక్షల ఆస్తి ఉంది, కానీ ఏం లాభం? ఇంట్లో ఒక నలుసు లేడు. ఒకటే దిగులు పడిపోతుంది. ఏం వయసు అయిపోయిందని అంత దిగులు పట్టడానికి? నేను ఆ మాటే చెప్పానమ్మా, కానీ దాని దిగులు దాంది. గుళ్ళు గోపురాలు తిరుగుతోంది. ఆసుపత్రులకెళ్లి పొరుళ్ల బార్లో పాల డబ్బాలు పంచిపెడుతోంది. పిల్లలకి పలకలు బలపాలు దానం చేస్తుంది. ఎక్కడికి నాన్నా? నే వచ్చిందే నీకోసం. ఇవాళ నా పుట్టినరోజండి. గుడికెళ్ళటానికి కొబ్బరికాయలు అవి తీసుకురావాలి. అది ఇలాంటి భక్తి ప్రపత్తులు ఈ చిరంజీవిలో చూసుంటుంది. అందుకే వీడి మీద విపరీతమైన ప్రేమను పెంచేసుకుంది. నువ్వు అవునంటే వీడి పుట్టినరోజు మా ఇంట్లో చేయాలని ఏర్పాట్లు కూడా చేసుకుంది. అసలు మా గిరిజ వీడి గురించి ఎన్ని కళ్ళగంటోందో చెప్పలేనమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. వస్తానండి. నువ్వు అన్యథా అనుకోకపోతే కన్న తండ్రిగా నాదో చిన్న విన్నపం. పెద్దవారు, మీరలా ప్రాధేయపడి మాట్లాడకూడదు. ఈ చిరంజీవిని దత్తత చేసుకోవాలని మా గిరిజ కళ్ళగంటోంది. అలా జరిగేలా అనుగ్రహించమని కనిపించిన దేవుడి కల్లా మొక్కుతుంది. నాకు ఒక్కగానొక్క బిడ్డ. నా బ్రతుకు భవిష్యత్తు అంతా వాడి మీదే ఆధారపడుంది. తెలుసమ్మా, నాకు తెలుసు. బాబుతో పాటు నువ్వు కూడా మా ఇంట్లో ఉండిపోవచ్చు. నాకు 2 కూతుళ్ళు అనుకుంటాను. మీ అభిమానం మీద, గిరిజ గారి ప్రేమ మీద నాకు నమ్మకం లేక కాదు. కానీ మీ అల్లుడు గారి గురించే నా అనుమానం అంతా. అతను ఈ దత్తతకి మనసారా ఇష్టపడుతున్నాడమ్మా. ఆయన అవసరం అనుకుంటే దేనికైనా ఇష్టపడగలరు. అవసరం లేదనుకుంటే అన్నం పెట్టిన చెయ్యినే నరుక్కుపోగలరు. మా అల్లుడు అలాంటి వాడి కాదమ్మా. నేనన్నీ విన్నాను. వెంకటపతి నాయుడు గారు ఎక్కడో గాలికి తిరుగుతున్న 3 అనాథల్ని చేరదీసి తన ఆస్తి కరిగిపోయినా వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించి పెద్ద చేసిన తర్వాత వాళ్ళ ఆయన పట్ల ఎలా ప్రవర్తించారో విన్నాను. డబ్బుకి, హోదాకి, దురలవాట్లకి బానిసలై ఆయన ఎలా వెన్నుపోటు పొడిచారో విన్నాను. మీ అల్లుడు గారు ఆ 3లో ఒకరు, అవునా? అవునమ్మా. మరి ఆ తండ్రి పట్ల అలా ప్రవర్తించిన పెద్ద మనిషి రేపు నా బిడ్డ మీద ప్రేమ అభిమానాలు చూపిస్తాడనే నమ్మకం నాకెలా కలుగుతుంది? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. బాబు విషయంలో పూర్తి బాధ్యత నేను తీసుకుంటానమ్మా. నిజమైన ప్రేమాభిమానాలు ఈ ప్రమాణాలకి, వాగ్దానాలకి అతీతమైనవి. ఎవరి ప్రమేయం లేకుండా మనసులోంచి పుట్టుకురావాల్సినవి. క్షమించండి, నేను నా బిడ్డను ఎక్కడికి పంపలేను, ఎవరికి ధారాదత్తం చేయలేను.
సంటిపులు కూర్చోండి. పంతులు గారు అమ్మా రావే. దిష్టికి ఇంతేగా అక్క? అంతే. నువ్వు అటు ఇటు తిరగకుండా అక్కడి నుంచో వెళ్ళు. అలాగేనమ్మా. వీళ్ళు ఇంకా రాలేదేమిటి? వస్తారు లెక్క. బాబు రాగానే నన్ను అమ్మ అంటాడంటావా? 4 రోజులు అలవాటైతే వాడే అంటాడు. 4 రోజులేమిటి, 2 రోజుల్లోనే అనాలి. అసలు నిజానికి ఇవాళ నుంచి అనాలి. నా బిడ్డ అయిపోతున్నాడుగా. మనకరే పంతులు గారు రండి. కొండబాయి లైవ్. బాబు బాబే నాన్న వెనకాల వాళ్ళ అమ్మగారితో వస్తున్నాడా? లేదమ్మా, అసలు రాడు. ఏమైందండి? నాన్న ఆవిడ బాబును పంపనందమ్మా. ఎందుకట? ఇంత పెద్ద చోటు, ఆస్తి, అంతస్తు ఇవన్నీ చాలవట్నా? అవన్నీ మనబోటి వాళ్ళ ఆలోచనలయ్యా. ప్రేమలు వాత్సల్యాలు కూడా డబ్బుతో కొలుస్తాం గనక. అసలు ఏం జరిగింది నాన్న? నీ కర్మమ్మా. నీకు పిల్లలు లేకుండా భగవంతుడు చేస్తే పెంచుకునే అవకాశం లేకుండా నీ భర్త చేశాడు. అంటే ఆయనకిష్టం లేదని వాళ్ళు అనుకుంటున్నారా? అదేం కాదమ్మా. మీ ఆయన చరిత్ర అంతా ఆమెకు తెలిసిపోయింది. రోడ్డు మీద బికారుల్లా తిరుగుతూ ఉంటే పెంచి పెద్ద చేసిన తండ్రినే కాదన్న శంకరం గారికి పెంచుకునే కొడుకు మీద పాశం ఎలా ఉంటుంది అని మెత్తని చెప్పుతో కొట్టడిగిందమ్మా. నిజమే నాన్న. సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటో ఇంతకాలం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. ఆ పుణ్య దంపతుల ఉసురు పోసుకుని వాళ్ళ కడుపుకు చిచ్చు పెట్టిన తర్వాత ఇక నా కడుపు ఎలా పండుతుందండి? ఈ బ్రతికింతే. ఈ పాపంలో అమ్మాయికే కాదయ్యా, నాకు భాగం ఉంది. అల్లుణ్ణి ఎల్లరికం తెచ్చుకున్నానని సంబరపడ్డానే తప్ప నాయుడు గారి ఆశయాన్ని భగ్నం చేస్తున్నానని ఆలోచించలేదు. మంచో చెడో జరిగిపోయిందేదో జరిగిపోయింది. నా ఆస్తి పాస్తి ఏదైనా మిగులుంటే నా తర్వాత తీసుకుందరు గాని అందాక నువ్వు గిరిజా మీ దారి మీద చూసుకోండి. ఏమిటయ్యా ఇది? అరే, ఇలా నమస్కారాలు పురస్కారాలు నాకు ఇష్టం లేదని తెలుసు కదా నీకు. ఏమిటిదంతా? నాకెందుకు బాబు? నువ్వా శ్రీను? అసలు మా ఇంటికి రావేమో అనుకున్నాను. భలేవారండి. ఎందుకు రాను? లేలే. ఎందుకు? శ్రీనివాస్ నాట్య ప్రదర్శనటమ్మా. అవునా? ఎప్పుడు? ఎక్కడ? వెంకటపతి నాయుడు గారి ఆధ్వర్యంలో త్యాగరాజోత్సవాల సందర్భంగానట. అలాగా? ఇదేమిటి, మనవాళ్ళ ఫోటోలు కూడా వేశారు? అవునండి, మూర్తి గారు, శంకరం గారు, మురళి గారు వీళ్ళు కూడా నా గురువులు లాంటి వాళ్లే కదండి, అందుకని. నిజమే అనుకో, కానీ మళ్ళీ వాళ్ళ ఊళ్ళోనే ఆ నాయుడు గారి ముందరే అంటే వీళ్ళేమంటారు? ఏమిటి నాన్న వాళ్ళనేది? ఇలాగైనా ఓసారి వెళ్లి మావగారి పాదాల మీద పడితే చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తమైనా జరుగుతుంది. ఏం దివ్య? అవునక్క. శ్రీను, మా వాళ్ళని ఒప్పించి నేను తీసుకొస్తాగా. మీరున్నారనే ధైర్యంతోనే వాళ్ళని అడగకుండానే అచ్చి వేయించామండి. జానకీకాంత స్మరణం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస గర్వ సంహర. శరణు రాక్షస గర్వ సంహర. శరణు వెంకటనాయక